సో 'మార్గన్' సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్‌కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్. విజయ్ ఆంటనీ గారు వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ. సో మీరెప్పుడు హైదరాబాద్ వచ్చినా, ఎప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి వచ్చినా మా అందరికీ కూడా ఒక తెలియని ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే మాకు తెలుసు మేమేదో కొత్తగా, ఇంట్రెస్టింగ్‌గా, ఎక్సైటింగ్‌గా త్వరలో చూడబోతున్నాము అన్న ఎక్సైట్‌మెంట్ వల్ల ఆ ఆనందం అన్నమాట. చూస్తున్నారుగా ఇవాళ మా హౌస్ కూడా ఫుల్లు. విజయ్ ఆంటనీ గారు వస్తున్నారంటే మాకంత హ్యాపీనెస్ అన్నమాట. సో వెల్కమ్ బ్యాక్. ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్నారు అర్థమవుతోంది. సో ఆల్రెడీ మా మీడియా వాళ్ళు మిమ్మల్ని టాప్ టు బాటమ్ కవర్ చేసే ఉంటారు. ఆ గెటప్పు అదంతా కూడా. సో మాకు మోషన్ పోస్టర్ కానీ తమిళ్లో కూడా ట్రైలర్ అది చూసినప్పుడే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. చాలామంది చనిపోతూ ఉన్నారు. దాని వెనక ఉన్నదెవరు? అసలైనా ఇలా బ్లాక్‌గా ఎందుకు అయిపోతున్నారు? ఇలాంటి రకరకాల క్వెషన్స్ వచ్చేసాయన్నమాట. సో డెఫినెట్‌గా మనందరికీ కూడా అన్ని జానరస్ మూవీస్ చూస్తాము. అన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అఫ్‌కోర్స్ విజయ్ ఆంటనీ గారు హిమ్సెల్ఫ్ డిడ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వేరీడ్ జానర్స్. బట్ ఈసారి మాత్రం మనందరినీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోపెట్టే ఒక ఎమోషనల్ థ్రిల్లర్‌గా మన ముందుకి తీసుకొస్తున్నారు 'మార్గన్' సినిమాని అని అర్థమవుతోంది. సో ఆబ్వియస్‌గా ద ప్రామిసింగ్ కంటెంట్ రావాలి అనంటే అది డెఫినెట్‌గా విజయ్ ఆంటనీ గారి నుంచే. అలాంటిది 'మార్గన్' జూన్ 27థ్ ఇస్ ద రిలీజ్ డేట్ అని ఆల్రెడీ చెప్తూ ఉన్నారు కాబట్టి ఈసారి ఎలాగ మనల్ని ఎక్సైటింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అలరించబోతున్నారు అనేది థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేద్దాము. బట్ ఈరోజు మాత్రం టీమ్ అందరూ మన తెలుగు ప్రేక్షకుల్ని, తెలుగు మీడియా ఫ్రెండ్స్‌ని అందరినీ పలకరించడానికి వచ్చేసారు. అండ్ వాళ్ళు మన కోసం కంటెంట్ కూడా తెచ్చేసారనమాట. మనందరికీ చూపించడానికి పాటలు తీసుకొచ్చారు, మోషన్ పోస్టర్ తీసుకొచ్చారు. అండ్ అఫ్‌కోర్స్ ఇవాళ ట్రైలర్‌ని కూడా మన తెలుగు ప్రేక్షకులకి అందించబోతూ ఉన్నారు. సో మన లియో జాన్ పాల్ గారు ఈజ్ హియర్. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో విజయ్ ఆంటనీ గారు, వి ఆల్ నో లియో జాన్ గారు యాజ్ ఎడిటర్, వెరీ సక్సెస్ఫుల్ ఎడిటర్‌గా మా అందరికీ తెలుసు. అండ్ మీరిద్దరు కొలాబరేట్ అవ్వాలని అనుకున్నారు. కానీ ఫైనల్‌గా ఎడిటర్‌గా కంటే డైరెక్టర్‌గానే ఛాన్స్ కొట్టేశారని అర్థమైంది. సో ఈ కొలాబరేషన్ ఎలా ఉండబోతోంది అనేది మనం చూడాలి. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ అండి. అండ్ అఫ్‌కోర్స్ అజయ్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ ఇందాకే సాంగ్ కూడా నేను చూశాను దీనికంటే ముందు. వెరీ ప్రామిసింగ్‌గా అనిపిస్తున్నారు ఆన్ స్క్రీన్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అఫ్‌కోర్స్ మా దీప్షిక అండ్ బ్రిగిడా ఈజ్ ఆల్సో హియర్. ఇద్దరికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. ఓకే, భాషశ్రీ గారు మిమ్మల్ని నేను మిస్ చేయలేనండి. విజయ్ ఆంటనీ గారు ఉన్నారంటే మాకు భాషశ్రీ గారు కనిపిస్తారు తప్పకుండా. ఎందుకంటే ఆయన సినిమాల్ని అంతే ఆథెంటిక్‌గా మన తెలుగు ప్రేక్షకులందరికీ అందించడంలో భాషశ్రీ గారి క్రెడిట్ చాలా ఉంటుంది. సో హార్టీ వెల్కమ్ మీకు కూడా. ఓకే. సో యెస్ ఇక సార్ యాహ్! యాక్చువల్లీ అది కొంచెం స్టేజ్ పైకొచ్చాక స్పెషల్‌గా యాహ్! సో యెస్, విజయ్ ఆంటనీ గారి సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది నేను స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరమే లేదు. వరల్డ్ నోస్ థాట్. ఎందుకంటే ఆ పాట అంత ఫేమస్ అయిపోయింది. అండ్ మనకి ఆయన ఏ సినిమాలో, ఎలాంటి జానరాలో ఆయన మ్యూజిక్ చేసినా కూడా అంతే అద్భుతంగా రీచ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆఫ్‌కోర్స్ ఈ సినిమాలో పాటలు కూడా విజయ్ ఆంటనీ గారి మ్యూజికల్‌గా మనం ఎంజాయ్ చేయబోతున్నాము. మరి ఇంత థ్రిల్లర్‌లో అసలు పాటలకి స్కోప్ ఎక్కడుంది? ఎలాంటి పాటలు రాబోతున్నాయి? ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది. బట్ పాటల మ్యాటర్‌లోకి వెళ్ళే ముందు ఒక్కసారి మోషన్ పోస్టర్‌తో ఇవాల్టి ఈవెంట్‌ని స్టార్ట్ చేసేద్దాము. సో 'మార్గన్' మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. యాక్చువల్‌గా నాకు ఈ పాటలు చూసాక, ఎస్పెషల్లీ 'చెప్పవమ్మ' పాట చూసాక అర్థమైంది. సినిమాలోని క్యూట్‌నెస్ పార్ట్ అంతా కూడా అజయ్ అండ్ దీప్షిక తీసేసుకున్నారు అని చెప్పేసి. మీ ఇద్దరి పేరు ఎంత క్యూట్‌గా, ఎంత చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే రేంజ్‌లో ఉందన్నమాట. చాలా నచ్చింది. అజయ్ గారు ఫస్ట్‌లీ హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ హార్టియెస్ట్ వెల్కమ్. ఎందుకంటే అజయ్ గారిని ఇంకొక విధంగా పరిచయం చేయాలి సినిమా కాకుండా అంటే మీ అందరికీ విజయ్ ఆంటనీ గారి మేనల్లుడిగా పరిచయం చేయాలి. సో విజయ్ ఆంటనీ గారంటే మా అందరికీ తెలుగు హీరో కిందనే. కాబట్టి మీరు వచ్చారు ఈ సినిమా ద్వారా అంటే మీరు కూడా తెలుగులోకి వచ్చేసినట్టే అనమాట. సో హార్టీ కంగ్రాచ్యులేషన్స్. సో అండ్ లియో జాన్ పాల్ గారు, యాజ్ అన్ ఎడిటర్ వి నో దట్ యూ ట్రై టు కొలాబరేట్ అండ్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ర్యాపో అండ్ జర్నీ విత్ విజయ్ గారు. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మీరు డైరెక్టర్‌గా చేశారు. కానీ ఇప్పటి వరకు విజయ్ గారి చేసిన సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏది యాజ్ అన్ ఆడియన్స్ ఆర్ యాజ్ ఎడిటర్ ఆల్సో? As an audience, I would say Pichakaran movie is the best, one and two, both. And as an for editing, I would say Naan and Salim both. అవునా? Yeah. ఓకే. ఈస్ దేర్ ఎనీ వన్ ఫిల్మ్ దట్ యూ విష్డ్ టు అరే నేను చేసుంటే బాగుండేది అని? ఐ వుడ్ హ్యావ్ డన్ దట్ I ఫిల్మ్ wish యాజ్ అన్ I would have ఎడిటర్. done the Romeo. రోమియో? Yes. వై?
because I liked the movie and he showed the movie. ఓకే. We were about to work on that movie. యూ But లైక్ దట్ రోమియో యాంగిల్ ఆఫ్ విజయ్ గారు. yes, really. యాహ్! బట్ ఆయన ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క కొత్త అవతార్‌తో వస్తూ ఉంటారు మా ముందుకి. యాహ్! సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. ఈసారి అసలు ఒక ఈవెంట్‌కే మీరు ఇంత స్ట్రగుల్ తీసుకున్నారు అని అంటే అది మామూలు విషయం కాదు. వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఈ క్యారెక్టర్ గురించి ఇంకేం చెప్తారా అని. మీ మాటలు మాత్రం మేము డైరెక్ట్‌గా స్టేజ్ పైనే వింటాము. సో బ్రిగిడా వి ఆల్ నో తెలుగులో కూడా చేశారు తను. పెద్ద కాపు సినిమాలో చూసాం మనం. అవును. ఆఫ్ కోర్స్ మాస్టర్‌లో కూడా చూసాము. చాలా నా నా ఫస్ట్ ఫిల్మ్ సింధూరం కూడా సింధూరం. ఇక్కడ. యెస్, దట్ ఈస్ ఆల్సో But, తెలుగు ఫిల్మ్. yeah, yeah. సో యెస్, వెల్కమ్ బ్యాక్ అని Thank చెప్పాలి. you, తెలుగు thank వచ్చిందా? you. వచ్చింది. అలవాటు ఉందా? అలవాటు లేదు, బట్ వచ్చింది. వచ్చింది. నాకు అక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు తెలుగు ఫ్రెండ్స్. మీరు మాట్లాడండి నాతో. అది నేను మాట్లాడేస్తాను. వద్దన్న తెలుగులోనే వస్తుంది నాకు. ఇప్పుడు ఓకే కదా? ఆఫ్ ఇంత కోర్స్. చాలు కదా? నేను యాక్చువల్లీ మీరు వచ్చాక నేను ఇందాక చూసిన పోలీస్ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా అని 100 సార్లు గూగుల్లో చెక్ చేసుకున్నాను అనమాట. అంత డిఫరెంట్ గా ఉన్నారు. అది నేనే. యా, ఏంటి కేసు సాల్వ్ చేశారా ఫైనల్లీ? మీరు చూడండి, విజయ్ film చూడండి. నేను తెలుగుగానే ఉన్నాను. తెలివే. Film చూసి లేదు, తెలివి అంటే అదే. క్లియర్ గానే ఉంది అదే నాకు. తెలివి ఉంది. అవును. స్మార్ట్ పోలీసే. అవును. సో చేశారా లేదా చూడాలి. అవును, చూడాలి. వెయిట్ అదే మనకి ఒక విషయం ఈ ఫిల్మ్ లో. సో Yes. చెప్పొద్దు, ఇప్పుడే చెప్పొద్దు, రివీల్ చేయొద్దు. ఓకే, అయితే మేము వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఓ పని Thank చేద్దామా? ట్రైలర్ చూస్తే మనకి సినిమా గురించి చాలా వరకు ఒక అంచనా వస్తుంది కదా, సినిమా ఎలా ఉంటుంది, ఏముంటుంది సినిమాలో అని చెప్పి. బట్ దానికంటే ముందు నాకు తెలిసి చెప్పలేని పాటలోనే చాలా ఒక ఎమోషన్ ఉంది. అది యాక్చువల్లీ హాంట్ చేస్తుంది దట్ ఎమోషన్ ఇన్ దట్ సాంగ్, పర్టికులర్ సాంగ్. సో ఆ సాంగ్ చూసిన తర్వాత అసలు మా మీడియా ఫ్రెండ్స్ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది ఒకసారి లెట్స్ నో దేర్ ఎక్స్పెక్టేషన్స్. సో అంజలి చాలా సీరియస్గా ఫోన్లో ఉంది కానీ కాబట్టి నేను అంజలినే డిస్టర్బ్ చేద్దామని డిసైడ్ అయ్యా. అంతే సాడిజం మాకు. మీ శాడిజంకి హద్దులు లేకుండా పోయాయండి. చెప్పు. ఏం చెప్పలేని చెప్పాలి? పాట చూసావా లేదా ఇంతకి? చూసాను, బాగుంది. ఇట్స్ అ క్యూట్ లవ్ స్టోరీ. ఐ మీన్ పాటలో ఎస్. సో సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అంటే ఇందాక టీజర్ చూపించినప్పుడు అదే గ్లిమ్స్ చూపించినప్పుడు మర్డర్ అది చూపించారు. అవును. పాట మాత్రం ఏమొచ్చి లవ్ యాంగిల్ చూపించారు. డెఫినెట్లీ ఆయన సినిమా వస్తుంది అని అంటేనే ఏదో ఒక ట్విస్ట్ అని ఉంటుంది. అది నేను ఇక్కడ రివీల్ చేస్తే నన్ను చాలా ఇంటెలిజెంట్ అనుకుంటారు. నేను అంత ఇంటెలిజెంట్ అయితే కాదు. అంటే ఇప్పుడు రివీల్ చేసిందే సినిమాలో ఉంటుందన్న కాన్ఫిడెన్స్. డెఫినెట్లీ కదా మరి. బా సార్ చూస్తున్నారా? ఇంతకు మించి ఏం చెప్పాలి? పాట బాగుంది, ఓకే. కాన్సెప్ట్ కొత్తగా ఉంది. అండ్ విజయ్ ఆంటనీ గారు కూడా అంటే లైక్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ప్రతిసారి చాలా యూనిక్ గా రాబోతున్నారు. ఈసారి ప్రమోషన్స్ కూడా యూనిక్ గా స్టార్ట్ చేశారు కాబట్టి వెయిటింగ్ మరి ఎలా ఉంటుందో. ఇంతకు మించి నేను చెప్పలేనండి. మీరు వద్దులే, ఎందుకు మళ్ళీ అంత తెలివిగా మంచి ఒక ఆన్సర్ చెప్పేసి కథ లీక్ చేసేస్తే ప్రాబ్లం కాబట్టి వద్దు, మేము ఆ రిస్క్ తీసుకోం. వెంకట్ గారు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇది ఆ సీన్స్ చూస్తుంటే మాత్రం ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అనేది నాకు అనిపించింది. దాంతో అంటే పాటు క్రైమ్ జరిగింది కనిపిస్తుంది. అదే దాని చుట్టూ ఆ క్రైమ్ థ్రిల్లర్ చుట్టే ఈ స్టోరీ ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నా. దాంతోపాటు ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంది. అవును, కానీ నాన్న అనే ఒక ఎమోషన్ ఏదో కూడా కనిపిస్తుంది. అదే యా, అదే ఆ స్టోరీని ఈ క్రైమ్ అని మీరు థ్రిల్లింగ్ expect మనకు కలిగించేది. ఎందుకంటే మీకు గత సినిమాలు చూసినా ఇప్పుడు ఇది దీంతో చూసినా కూడా ఆ థ్రిల్లింగ్ అనేది కనబడుతుంది నాకైతే. ఓకే, అది మీ ఎక్స్పెక్టేషన్. మై సెల్ఫ్ హేమమాలిని కమ్. సో నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ ఇలాంటి ఒక కాన్సెప్ట్. కళలో కూడా ఊహించము. అసలు మనిషి ఎందుకు నల్లగా అవుతాడు అన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే నాకు పర్టికులర్లో సాంగ్లో బాగా అనిపించింది ఏంటంటే ఆ వాటరు టాటాయిస్ ఇట్స్ హాంటింగ్ వెరీ మచ్ అనమాట. సంథింగ్ ఈస్ దేర్ మూవీ మొత్తంలో ఆ వాటర్కి టాటాయిస్కి అండ్ వాటర్కి సంబంధించిన ఏదో ఒక పెద్ద ఇష్యూ ఉందని అనిపిస్తుంది. సో దానివల్లే మేబీ మనుషులు అలా నల్లగా అవడానికి చాలా సోర్సెస్ ఉన్నాయేమో అని చాలా అనిపిస్తున్నాయి. సో దట్స్ వాట్ ఐ థింక్. బట్ సాంగ్ చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టాలీవుడ్ అజయ్ గారు. చూసారా సార్, మా తెలుగు మీడియా స్మార్ట్నెస్ మామూలు కాదు అసలు, ఎక్కడ తగ్గేదే లేదు. ఒకసారి అక్కడ మిస్టర్ రోమియో ఈ సిట్టింగ్ దేర్. బ్రిగిడా బాగున్నారండి ఆన్ స్క్రీన్లో. హాయ్ సార్. సో మెరైన్ లైఫ్కి టాటాయిస్ స్టార్ట్లో విజయ్ ఆంటోనీ టైటిల్ పడినప్పుడు ఒక ఇంజెక్ట్ చేశారు.
సో ఆ ఇంజెక్షన్కి మెరైన్ లైఫ్ థింగ్కి ఒక కనెక్షన్ ఉండి ఉంటుంది. సో అది హీరోకి బాగా ఇష్టం ఉండి ఏదో ఆ అమ్మాయి మీద అప్లై చేస్తే తనకి మిస్ఫైర్ అయిపోయి ఉంటుందని అనుకుంటున్నాను నేను. అండ్ స్టోరీ చాలా యూనిక్గా ఉంది. దాన్ని మీరు ఎంగేజ్ చేస్తారు, క్లైమాక్స్ వరకు చేసి మాకు థ్రిల్ ఇస్తారని అనుకుంటున్నా. అండ్ మెరైన్ లైఫ్కి మార్గన్కి ఒక సిమిలారిటీస్ కొన్ని ఉన్నాయి. టైటిల్కి మీరు చూపించిన సీ యానిమల్స్ అండ్ సీ స్టార్స్కి. అండ్ తిను కూడా స్విమ్ చేస్తూ ఉంటాడు, స్విమ్మింగ్ నేర్చుకుంటాడు అండ్ బుక్స్ చదువుతాడు. అండ్ ఆ అమ్మాయికి లింక్ ఉండి ఉంటుంది. అది ఇన్వెస్టిగేషన్ చేసేది బ్రిగిడా, బట్ బ్యూటిఫుల్ పోలీస్ రోల్లో కూడా చాలా బాగున్నారు. ఈ కథతో మీరు ఇంకో సినిమా తీసుకోవచ్చేమో కదా. ఈ థింగ్స్ అన్ని కనిపించినాయి. అండ్ మీరు అంటే స్టోరీ తెలిసిపోతున్నా మీరు తీసుకెళ్లే స్క్రీన్ ప్లే చాలా యూనిక్గా ఉంటుందని మాకు చాలా ట్రస్ట్ ఉంది. సో ఐ హోప్ అండ్ ఐ విల్ ఎక్సైటెడ్ ఆన్ June 27th. అమేజింగ్. అబ్బో, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారా, మా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రైటర్ ఉన్నారనమాట. మీరు సినిమా చూపించే లోపు మా కథలు మేము రాసుకుంటూ ఉంటాము. బట్ ఎస్, ఆ కథని ఇంకొంచెం మంచి డైరెక్షన్లో పెట్టడానికి ట్రైలర్ కూడా రెడీగా ఉంది కాబట్టి, సో విజయ్ ఆంటనీ గారు, లియో జాన్ పాల్ గారు, విత్ యువర్ పర్మిషన్, సో ట్రైలర్ ఆన్ స్క్రీన్ చూసేద్దాము. ఎస్, లెట్స్ హ్యావ్ మార్గన్ ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఓ మై గాడ్, దిస్ ఇస్ సింప్లీ అమేజింగ్. నిజంగా ఎన్ని లేయర్స్ ఉన్నాయో ట్రైలర్లో మాత్రమే చూస్తే కూడా అర్థమవుతుంది. అజయ్ గారు, ఇందాకే కదండి క్యూట్ అన్నాను, మొత్తం మార్చేశారు ఒపీనియన్. ఓకే, దీప్షికతో ఉన్నంత వరకే క్యూట్ అనుకుంటా. బట్ ఓ మై గాడ్, సో ఒక ఆక్వా ఫైల్లా కనిపిస్తున్నారు మీరు, హూ లవ్ సో మచ్ టు బీ ఇన్ వాటర్. సో అసలు ఆ వాటర్కి ఆయనకి ఉన్న సంబంధం ఏంటి, ఆ టార్టాయిస్కి ఆయనకి సంబంధం ఏంటి, అసలు ఈ మర్డర్స్కి ఏంటి సంబంధం, చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం చాలా ఇంట్రీగింగ్గా ఉంది. ఎప్పుడెప్పుడు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోవాలా అనిపించేలాగా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, అఫ్ కోర్స్ మనందరం ట్రైలర్లో చాలా ఎలిమెంట్స్ చూసాము. ఇందాక మనం కథలు రాసుకున్నట్టు మన కథ మనం రాసుకోవచ్చు. బట్ ఏది ఏమైనా సరే, ఒక మంచి స్క్రీన్ ప్లేతో, ఒక మంచి ఎమోషన్తో సినిమాని కంప్లీట్గా థియేటర్స్లో ఎంజాయ్ చేస్తేనే మనకి సినిమా అఫ్ కోర్స్ పూర్తి ఎక్స్పీరియన్స్ అనేది దొరుకుతుంది. సో డెఫినెట్గా మనం థియేట్రికల్ రిలీజ్ కోసం వెయిట్ చేయాల్సిందే. సో విజయ్ ఆంటనీ గారు మరొక్కసారి మా నమ్మకాన్ని నిలబెట్టుకోబోతున్నారు అని క్లియర్గా తెలిసిపోతుంది ట్రైలర్ చూస్తూ ఉంటే. ఏదో ఒక కొత్త ఎలిమెంట్ మీ నుంచి మాకు వస్తూనే ఉంటుంది. అది మీరు ఆ డైరెక్టర్లో, ఆ రైటర్స్లో ఆ స్పార్క్ని మీరు బయటికి తీసుకొచ్చే విధానం మాకు ఎప్పుడు చాలా నచ్చుతూ ఉంటుంది. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ అఫ్ కోర్స్ లియో జాన్ పాల్ గారు, ఇందాక నేను అజయ్ గారికి చెప్పినట్టే, విజయ్ ఆంటనీ గారి సినిమాతో తెలుగు ప్రేక్షకుల దగ్గరకు వచ్చారు అని అంటే మీరు తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసినట్టే అనమాట. సో వెరీ ప్రామిసింగ్ సార్. ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఇంతకీ ఇవి ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు అనేది తెలుసుకోవాలనిపిస్తుంది నాకు. ఈ డ్రగ్ కానీ, ఆ టార్టాయిస్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ. సో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం చూడబోతున్నాం సినిమాలో. ఓకే, ఇక్కడ మా వాళ్ళు సెటప్ కూడా పెట్టేస్తారు. డోంట్ క్రాస్ ద లైన్. ఓకే, ఐ వోంట్. ఓకే, సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా మార్గన్ సినిమా టీమ్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము. సో ట్రైలర్ చూసిన తర్వాత మరిన్ని విశేషాలు వాళ్ళ మాటల్లో తెలుసుకుంటే బాగుంటుంది కాబట్టి, సో ఆలస్యం చేయకుండా భాష్యశ్రీ గారిని సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఫస్ట్ పిలుస్తున్నాను కానీ అప్పుడే మైక్ ఇవ్వను, రండి. రండి. అంటే ఎప్పుడు నేను ఆయనకే ఫస్ట్ మైక్ ఇస్తూ ఉంటానని ఫీల్ అవుతూ ఉంటారు. సో అఫ్ కోర్స్ మా వండర్ఫుల్ టాలెంటెడ్ రైటర్ భాష్యశ్రీ గారు, హార్టీ వెల్కమ్. అండ్ ఆలస్యం చేయకుండా మా బ్రిగిడాకి వెల్కమ్ చెప్పేద్దాము. బ్రిగిడా సాగా టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ వండర్ఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ బ్రిగిడా సాగా టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఇప్పుడు మన దీప్షికాకి కూడా వెల్కమ్ చెప్పేద్దాము. సో సినిమాలో ఇంకొక ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ రోల్లో మనకు కనిపించబోతున్న దీప్షిక టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. Okay, now of course let me welcome the director of this film, Leo John Paul garu onto the stage. So Margan లాంటి ఒక ఇంట్రెస్టింగ్ మూవీని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్కి వెల్కమ్ చెప్పేస్తూ, అండ్ అఫ్ కోర్స్ నౌ లెట్స్ వెల్కమ్ అజయ్ దిషన్ ఆన్ టు ద స్టేజ్. మార్గన్ సినిమా ద్వారా మనందరికీ పరిచయం అవుతున్నటువంటి ఒక వండర్ఫుల్ యంగ్ టాలెంట్ అండ్ అఫ్ కోర్స్ మన విజయ్ ఆంటనీ గారి మేనల్లుడు. వెల్కమ్ చెప్పేద్దాము. సో అజయ్ దిషన్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ రామాంజనేయులు సార్కి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. సో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, వారికి కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. హార్టియెస్ట్ వెల్కమ్ సార్. అండ్ అఫ్ కోర్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా
డిఫరెంట్ మూవీస్ని, డిఫరెంట్ కాన్సెప్ట్స్ని మనందరికీ అందించేటువంటి ద వెరీ వర్సటైల్, ద మల్టీ టాలెంటెడ్ విజయ్ యాంటనీ గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ ఆన్ టు ద స్టేజ్ సార్. అయిపోయిందా? ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ మా మీడియా ఫ్రెండ్స్ అండ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. సో ఇందాక నేను యాక్చువల్లీ కింద చాలామందితో మాట్లాడాను, కానీ ఒక పర్సన్ని మాత్రం అక్కడ వదిలేశాను. ఎందుకంటే ఆ స్పెషల్ పర్సన్ స్పెషల్ డే కాబట్టి డైరెక్ట్గా ఇక్కడే విష్ చేద్దాం, ఇక్కడే పలకరిద్దాం అనుకున్నాను. ఫస్ట్లీ ఒక్కసారి మీ అందరి చప్పట్లతో మా బర్త్డే గర్ల్ దీప్షికాకి బర్త్డే విషెస్ చెప్పేద్దాము. సో హ్యాపీ బర్త్డే టు యూ దీప్షిక. సో ఈరోజు మార్గన్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా very happy to see you here, and we have cake to celebrate your birthday. Can we have the cake on stage please? Yes, అది ఆ రియాక్షన్ క్యాప్చర్ చేయాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మార్గన్ సినిమా ద్వారా మనందరికీ చాలా చాలా ఇందాక పాటలో కూడా చూసాము, చెప్పవమ్మ పాటలో. సో చాలా ఇంపార్టెంట్, కథకి చాలా ఇంపార్టెంట్ రోల్ అయినటువంటి పాత్రలో మనం చూడబోతున్నాము దీప్షికాని. అండ్ సెలబ్రేటింగ్ హర్ బర్త్డే విత్ ద టీమ్ అండ్ విత్ తెలుగు మీడియా అండ్ తెలుగు ఆడియన్స్ హియర్ ఎట్ మార్గం ట్రైలర్ లాంచ్. సార్ మరి పేరుతో బుక్ చేసేయాలని డిసైడ్ అయిపోయారు. ఓకే, సో హియర్ వి గో, ది సెలబ్రేషన్స్ ఆఫ్ దీప్షికాస్ బర్త్డే హియర్. హ్యాపీయెస్ట్ బర్త్డే టు యూ దీప్షిక. యా, మీడియాకి కావాలా? థ్యాంక్ యూ సో మచ్. కొంచెం కేక్ స్టేజ్ మీద నుంచి క్లియర్ చేయండి. ఓకే, సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాకు తెలిసి ఇప్పుడు ఇమ్మీడియట్గా దీప్షిక రియాక్షన్, దీప్షిక మాటలు వింటేనే బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ మైక్ నేను తనకే హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను. సో ఎస్. Thank you so much, everybody. Thank you, sir. And thank you. Telugulo మాట్లాడతా. So అందరికీ నమస్కారం. Thanks to all the press and media presented here. Okay, disclaimer I wanted to put. I'm a Tamil girl, but I wanted to speak in Telugulo I want to speak. I'll try. If it is ఏదైనా అటు ఇటు అంటే అడ్జస్ట్ చేయండి, ఓకే. సో ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మార్గన్ తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ఆల్సో మై బర్త్డే ఐ సెలబ్రేటెడ్ హియర్. దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ డే టు మీ ఇన్ మై లైఫ్. So once again, thanks to Vijay Antony sir and production, and thanks to director Leo. Okay. So డైరెక్టర్ గురించి చెప్పాలంటే తను ఒక గ్రేట్ ఎడిటర్ ఇన్ తమిళ్. తను చేసిన అన్ని ఫిలిం తమిళ్లో అన్నీ లైక్ సక్సెస్ఫుల్ ఫిలిం అండ్ హిట్ ఫిలిం యాజ్ ఎ ఎడిటర్. ఇది తనకు డెబ్యూ ఫిలిం, కానీ ఇది డెఫినెట్గా ఇట్ విల్ బీ అ సక్సెస్ఫుల్ డైరెక్షనల్ ఫిలిం ఫర్ హిమ్, బికాస్ తను ఒక ప్యాషనేట్, డెడికేటెడ్, అండ్ ఆల్సో ఈ హ్యాస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ డైరెక్టింగ్ లైక్ ఒక 4-5 ఫిలిమ్స్, దట్ మచ్ ఎక్స్పీరియన్స్ ఈ హ్యాస్. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ విజయ్ యాంటనీ గారు, సో ఇప్పుడు ఇఫ్ యు సీ ఆల్ ద ఫిల్మ్స్ ఆఫ్ విజయ్ యాంటనీ గారు అన్నీ ఒక కంటెంట్ ఓరియంటెడ్ అండ్ అన్నిట్లో ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది, సోషల్ అవేర్నెస్ ఉంటుంది. సో తను ఎప్పుడూ ఒక యూనిక్ కంటెంట్ సెలెక్ట్ చేస్తారు. సో అది నేను ఫస్ట్ విజయ్ యాంటనీ గారి ప్రొడక్షన్ నుంచి ఆఫర్ వచ్చింది. సో నేను ఏం అనుకోలేదు, ఏం అడగలేదు, ఏం ఇన్ఫర్మేషన్ అడగలేదు. ఐ సెడ్ ఓకే, ఐఎమ్ డూయింగ్ ఇట్, దట్స్ ఆల్. సో అలాంటి మూవీ జరిగింది నాకు. అండ్ అజయ్ గురించి చెప్పాలంటే
Ajay is like a mini version of Vijay Antony sir. So any body language, like the way of speech, everything will be like same as sir. So I was very happy to work with him, and he's a very talented, actor too. And technically, the film is sounding well and good. Uh, I just wanted to, in this stage, I just wanted to add one information. ఇప్పుడు మీరు అందరూ కోర్ట్ మూవీ కదా, కోర్ట్ ఎస్టేట్ వర్సెస్ నోబడి ఆ మూవీ చూసారు కదా, అది ఒక బిగ్ హిట్ ఇక్కడ తెలుగులో మాత్రం కాదు, లైక్ ఆల్ ఓవర్ లాంగ్వేజ్లో బిగ్ హిట్. ఐ వాంటెడ్ టు సే కంగ్రాచులేషన్ టు డైరెక్టర్ రామ్ జగదీష్ గారు. అండ్ ఎందుకంటే ఇప్పుడు నేను కైట్స్ అని ఒక మూవీ కంప్లీట్ చేశాను, డైరెక్టెడ్ బై విజయ్ అదిరెడ్డి. అండ్ కోర్ట్ మూవీ డైరెక్టర్ రామ్ జగదీష్ గారు దాంట్లో రైటర్ అండ్ స్క్రీన్ ప్లే చేశారు. ఆ మూవీ కూడా చాలా మంచిగా, చాలా క్వాలిటీగా, అలాంటి ఒక బ్యూటిఫుల్ ఎమోషన్తో, ఎంటర్టైన్మెంట్తో వచ్చింది. అది కూడా నాకు డెఫినెట్లీ ఇట్ విల్ డూ ద బెస్ట్ అండ్ మార్గన్ విల్ డూ ద గ్రేట్. యా, అండ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. యా, థ్యాంక్ యూ, నండ్రి. థ్యాంక్ యూ, రొంబ నండ్రి, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు తెలుగు ఇంత బాగా ఎలా వచ్చిందా అనుకున్నాను, అర్థమైంది తెలుగు వర్కింగ్ షెడ్యూల్స్ వల్ల వచ్చేసింది అనేసి. అఫ్ కోర్స్ రైట్ హ్యాండ్కి వెళ్ళిపోయింది మైక్. మా బ్రిగిడా సాగా ఇప్పుడు మాట్లాడతారు మన కోసం. ఒక్కసారి నేనైతే చేతిలో ఉంది. సారీ అండి, సారీ. థ్యాంక్ యూ. నమస్కారం, ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు, బికాజ్ చాలా ఇయర్ తర్వాత ఇక్కడ నేను వస్తున్నాను హైదరాబాద్లోకి. అండ్ మీరు అందరినీ చూడడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ పాయింట్, ఈ ఫిలిం ప్రమోషన్కి మార్గన్ నా స్పెషల్ ఫిలిం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు చాలా ఒక 4-5 ఫిల్మ్స్ వచ్చింది, రిలీజ్ అయింది. బట్ ఈ ఇయర్ ఫస్ట్ ఫిలిం రిలీజ్ అవబోతుంది ఈ ఫిలిమే. సో నాకు చాలా స్పెషల్. మన సినిమాలో అందరికీ ఒక పాయింట్ ఒక్క మాట చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఎంత ప్యాషన్ ఉన్నా సరే, ఎంతైనా సరే మనకి పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అని నాకు సినిమా నేర్పించింది. సో ఆ పేషెన్స్తో వెయిట్ చేసి ఈ ఫిలిం నాకు దొరికింది. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ పాయింట్, ఈ ఫిలిం నాకు ఇచ్చిన డైరెక్టర్ లియో గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది లియో సార్ నాకు సీనియరే, ఆల్మోస్ట్ ఈ మొత్తం ఫిలింలో నా సీనియరే. లియో సార్ కూడా అండ్ విజయ్ సార్ కూడా నా లయలా కాలేజ్ సీనియరే. సో అందరూ నుంగంబాకం కాలేజ్లో ఈ టెక్నీషియన్స్, అవును చాలామంది టెక్నీషియన్స్ ఈ ఫిలింలో నా సీనియర్స్. సో అది ఒక మంచి విషయం. అండ్ ఈ ఫిలిం గురించి చెప్పడానికి చాలా ఉంది, బట్ ఈ జానర్ వల్ల నాకు ఏమూ రివీల్ చేయలేకపోతున్నాను. సో అందరూ వెయిట్ చేసి June 27th థియేటర్కి వెళ్ళి మూవీ చూసి నన్ను ఎలాగా సపోర్ట్ చేస్తారో అలాగా కూడా ఈ ఫిలింకి కూడా నాకు సపోర్ట్ చేయండి అందరూ. సారీ, చాలా గ్యాప్ అయింది, నాకు కొంచెం తెలుగు అటు ఇటులాగా ఉంది, క్షమించండి. బట్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ ఆన్ ది స్టేజ్. అండ్ థ్యాంక్ యూ విజయ్ ఆంటనీ సార్. అండ్ మన అజయ్ గురించి చెప్పాలంటే చాలా చాలా టాలెంటెడ్. అండ్ ఈ ఫిలిం డెఫినెట్గా ఆయనకి డెబ్యూట్ లాగా లేదు, నేను పని చేశాను కూడా. అండ్ చాలా షార్ట్స్ ఉంది, చాలా సీన్స్ కలిసి చేసింది ఫిలింలో. సో అందులో నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ డెబ్యూ ఫిలిం లాగా లేదు. అండ్ నాకు ఫస్ట్ పాయింట్, ఈ ఫిలింలో కాప్ లాగా చేశాను. ఎవరో అక్కడ క్యూట్గా కాప్గా ఉన్నానని చెప్పాడు, థ్యాంక్ యూ సో మచ్. బట్ అది మంచి పాయింటే, బట్ ఈ ఫిలింలో నాకు అది రాకూడదు, క్యూట్గా ఉండే. కానీ ఆ పాయింట్ చాలా పర్సనల్గా చాలా బాగుంది, కానీ ఈ ఫిలింలో కొంచెం టెర్రర్గా ఉండాలి. సో అది కనిపించలేదంటే అంతే నేను ఇక్కడ. బట్ యా, చూద్దాం. ఇది కూడా నా ఫిలిం అన్నీ కొంచెం గ్రామం అండ్ చాలా విలేజ్ లాగా ఉంది నేను చేసిన క్యారెక్టర్స్ అని. బట్
ఈ ఫిలిం మెయిన్గా తెలుగులో పోలీస్ లాగా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది అది. సో యా, డెఫినెట్లీ అందరి సపోర్ట్ నాకు కావాలి. నేను బ్రిగిడాని, పవి టీచర్ని కూడా పిలుస్తారు నన్ను. ఈ ఫిలింలో మీరందరూ ఇన్స్పెక్టర్ శ్రీష అని పిలుస్తారు, శృతి అని పిలుస్తారు. సో ప్లీజ్ చూడండి అందరూ. శిరీష నా ఫస్ట్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో కాదు కానీ ఇక్కడైతే నిజంగానే క్యూట్గా ఉన్నారు. థ్యాంక్ యూ, క్యూట్గా మాట్లాడారు. అండ్ నౌ రిక్వెస్టింగ్ భాషశ్రీ. ఇంకేదో గుర్తొచ్చింది. దీప్షిక, వెరీ సారీ. హ్యాపీ బర్త్డే ఫస్ట్ పాయింట్. సారీ మిస్ చేశాను. చాలా టాలెంటెడ్ షీ ఆల్సో. షీ వర్క్ రియలీ నైస్, వెరీ క్యూట్. సో హ్యాపీ ఫర్ యూ టు. సారీ ఐ మిస్డ్ యూ. సారీ. మీరు మిస్ చేస్తుంటే రేపు హెడ్లైన్స్ అన్నీ అవే వచ్చేది. తోటి హీరోయిన్ని మర్చిపోయినా ఇంకో హీరోయిన్. ఎస్, సో భాషశ్రీ గారు ప్లీజ్. ఈ సినిమాకి అఫ్ కోర్స్ మాటలు పాటలు అందించినటువంటి రైటర్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా దీప్షిక గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ. నో ప్రాబ్లం, నాకు కేక్ ఇవ్వలేదు, నో ప్రాబ్లం. మార్గన్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో రావడం మా విజయ్ ఆంటోనీ గారికి అలవాటు. కొత్తగా మార్గన్ అంటే మనం తెలుగులో మార్గం అంటాం. ఈ మార్గం ఎక్కడికి దారితీస్తుంది, తను వెళ్తున్న గమ్యానికి ఈ మార్గం ఉపయోగపడుతుందా లేదా, అదే ఈ సినిమా కాన్సెప్ట్. ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. మెయిన్గా స్క్రీన్ ప్లే బేస్డ్ కదా ఇది. చాలా బాగా మన లియో గారు చాలా అద్భుతంగా స్క్రీన్ ప్లే చేశారు ఈ సినిమాకి. చాలా బాగుంటుంది. తర్వాత ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, బ్యూటిఫుల్. తర్వాత అజయ్ దిశాన్ గారు, మన తెలుగు అబ్బాయి అండి ఇతను. అజయ్ దిశాన్ అని సగంలో పేరు కట్ చేశాడు. అజయ్ దిశాన్ సూర్పరాజు, కరెక్టేనా? సూర్పరాజు మన తెలుగు అబ్బాయి. వెల్కమ్ చెప్పండి. తర్వాత విజయ్ ఆంటోనీ గారు చాలా వైవిధ్యమైన క్యారెక్టర్స్ అన్నీ చేస్తారు. అతను ఎంత డెడికేషన్గా ఉంటారంటే చూడండి, ఆయన ప్రెస్ మీట్కి కూడా కలర్ పూసుకొని వచ్చారు. ఆ నలుపు వెనకాల ఉన్న ఆ నల్లని సీక్రెట్ ఏంటో ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ సినిమాకి పాటలు రాశాను నేను. ఇంకా రామాంజనేయులు గారు ఈ సినిమాని తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ సినిమా బాగుంటుంది, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా చూడండి. ఓటీటీలో వస్తుంది కదా అనేసి థియేటర్లో మానేయకండి, థియేటర్లో ఉన్న కిక్కే వేరు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, మా విజయ్ ఆంటోనీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ భాషశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మార్గన్ సినిమా ద్వారా మనందరికీ గుర్తుండిపోయేలా మన ముందుకు వస్తున్నటువంటి అజయ్ దిశాన్ మాటలు ఇప్పుడు వినేద్దాము. ఇప్పుడే తెలిసింది తెలుగు అబ్బాయి అని కూడా. ఇంకా అసలు తగ్గేదేలా, మాట్లాడేసేయండి. అందరికీ నమస్కారం. నా పేరు అజయ్. ఇక్కడ వచ్చే అన్ని ప్రెస్ ఫ్రెండ్స్కి వెరీ థ్యాంక్ యూ టు ఆల్. ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఫిలిం. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ తయారు చేసిన, మా అత్త మూల్యంగా ఫాతిమా విజయ్ ఆంటోనీ మూల్యంగా తయారు చేసిన ఈ ఫిలింలో నేను డెబ్యూ చేసేది అంటే ఒక పెద్ద ఆపర్చునిటీనే. దాని తర్వాత విజయ్ ఆంటోనీ సార్ కూడా తయారు చేస్తున్నారు, యాక్ట్ కూడా చేస్తున్నారు. పెద్ద ఆపర్చునిటీ. అండ్ లియో సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. యాక్చువల్గా రియల్ లైఫ్ మార్గన్ వచ్చి లియో సరే. స్క్రీమ్ అంతా చూసారు కదా, అని అరిచేశారు కదా, అదంతా లియో సార్ ఒక భయంకరంగా క్రియేటర్. అండ్ ఆయన ఒక జోన్లో వెళ్తే ఆ జోన్ నుంచి అక్కడ తీసుకెళ్ళడం భయంకరమైన కష్టమైన విషయం. అండ్ హీఈస్ ఆల్సో వెరీ ప్రూవన్ ఎడిటర్ అండ్ హీఈస్ ఆల్రెడీ బీన్ ఎ డైరెక్టర్ because he is basically an editor. So being an editor and becoming a director was a very easy task for him, and you have proven that very well, sir. And Vijay Antony sir, thank you for sharing the space with me and doing everything. And Brigida, very wonderful opportunity getting to work with you. భయంకరంగా ఒక చేంజ్ ఉంది ఈ ఫిలింలో. టిపికల్ ఒక క్యూట్ గర్ల్ నుంచి ఒక ఫియర్స్ కాన పోలీస్ గర్ల్ చేసేదానికి ఒక గట్స్ requirement ఉంటుంది. And you did that very well. And Deepshika, thank you for sharing the space with me. She performed really well, and I'm really happy to be a part of this film. And Ram sir, thank you for bringing this film to Telugu. And for that. And thank you to everyone present here. And we hope
సార్ భాషా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ద డైలాగ్స్ కమ్ అవుట్ రియల్ బాగా బాగా మాస్గా వచ్చింది డైలాగ్స్ అన్నీ, అండ్ సాంగ్స్ కూడా అన్నీ భయంకరంగానే వచ్చాయి. ఆల్ థ్యాంక్స్ టు భాషా సార్స్ రైటింగ్. అండ్ రామ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అండ్ వన్స్ అగైన్ జూన్ 27th, ఈ వచ్చే జూన్ 27th మీరు అందరూ థియేటర్స్కి వచ్చి మా ఫిలింని యూనో మా ఫిలింని చూసి అప్రిసియేషన్ ఇస్తారని నేను అనుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్, సూపర్. మీరు సినిమాలో అంటే ట్రైలర్లో చూసినంత వరకు మాట్లాడడం కంటే వాటర్ ఎక్కువ తాగుతున్నారు. ఇప్పుడు కూడా తాగాలి. తాగాల. డైలాగ్స్ ఏమన్నా ఉన్నాయా, గుర్తున్నాయా? ఇక్కడ యూ కెన్ టేక్ భాష్యశ్రీ గారి హెల్ప్. సార్ భాషా సార్, ఏమైనా డైలాగ్స్ తెలుగు చెప్పొచ్చా సార్ ఇక్కడ? సార్ డైలాగ్ సార్, ఇది కొత్త సీన్ అయిపోతుంది సార్. డైరెక్టర్ మీరు ఏం చెప్తే నేను చేస్తాను. ఆంటీ ఆంటీ అక్క 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 ప్రపోజ్ చేయొచ్చా అక్కకి? ప్రపోజ్ ఆంటీ ఇది కొత్తగా ఉందమ్మా. ఓకే ఆంటీ. వాట్ సార్, ఏం జరుగుతుంది సార్? అజయ్ ఇంకేం మాట్లాడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఏం అడగొద్దని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఓకే, సో ఎస్, రామాంజనేయులు సార్ ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు అందరికీ అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ ఇప్పుడు మాట్లాడతారు. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి నా ధన్యవాదాలు. అలాగే స్టేజ్ అలంకరించిన మా హీరో విజయ్ ఆంటోనీ గారికి, భాషశ్రీ గారికి, డైరెక్టర్ లియో గారికి, ఆల్ అజయ్కి, ద బ్రిగేడ్ గారికి, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే దక్షిణ్ గారికి ఉదయపూర్వక శుభాకాంక్షలు. యాక్చువల్గా విజయ్ ఆంటోనీ గారి గురించి చెప్పాలంటే, విజయ్ ఆంటోనీ గారు నాకు 15 yearsగా ఫ్రెండ్స్ని చెన్నైలో. ఫస్ట్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా ఉండేవాడు. ఒక కామన్ ఫ్రెండ్ ఆఫీస్లో ఇట్లాగే ఒక సినిమా ఆఫీస్లో కలుసుకున్నప్పుడు, సార్ నేను హీరోగా చేయబోతున్నాను అన్నాడు. హీరోగా నన్ను ఒక్కసారిగా షాక్ అయ్యాము మేము అందరం. మీకెందుకు సార్ హీరోగా, ఇప్పుడే మ్యూజిక్ డైరెక్టర్గా చాలా మూవీస్ వస్తున్నాయి, సక్సెస్ఫుల్ మూవీస్ చాలా చేస్తూ ఉన్నారు, సడన్గా వెళ్ళి హీరోగా అని చెప్పి మీ టైం అంతా ఎట్లాగ అయిపోద్దంటే, లేదు సార్ స్టోరీ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అది ఇది అన్నారు. సరే వెంటనే ఆయన కాన్ఫిడెన్స్ అది చూసి ఆన్ ది టేబుల్లో, సరే సార్ సరే సార్ తెలుగు మూవీ వచ్చేసి ఇద్దరం కలిసి చేద్దాం తెలుగు తమిళని. ఫస్ట్ మూవీ ఆయనతో నేనే తెలుగు తమిళ్ చేసాం. అదే తెలుగులో నకిలీ మూవీ 2013లో రిలీజ్ అయింది. సో అప్పటి నుంచి ట్రావెల్ చేస్తాను కదా. ఎంత హంబుల్ అంటే ఒక్క రోజు కూడా అసలు ఒక్క మాట కూడా మాట్లాడే ప్రతి మాట చాలా రెస్పెక్టబుల్గాను, చాలా చాలా అంటే ఇంకా అసలు అంత మంచి మనిషిని నేను తమిళ సినీ ఫీల్డ్లో చాలామంది అందరు హీరోలతో నాకు మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి చాలామందితోటి. కానీ విజయ్ ఆంటోనీ గారు ఇంకా లైఫ్లో చాలా పెద్ద స్టార్ అయ్యి సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే విజయ్ ఆంటీ గారితో శర్వంతరామ్ క్రియేషన్స్ రామాంజనేయులు, నేను, ఆయన విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్లో ఇప్పుడు 2 మూవీస్, ఇది మార్గను, నెక్స్ట్ సత్యదేవన్, తెలుగులో భద్రకాళి అని, అది చాలా పెద్ద మూవీ. అది కూడా ఒక 3 monthsలో 2.5 monthsలో రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ 2 మూవీలు తొందరలో రిలీజ్ అవుతాయి. అలాగే విజయ్ ఆంటోనీ గారిని మనం తప్పనిసరిగా ఇక్కడున్న, నేను తెలుగు అండి, చెన్నై సెటిల్డ్, ఎక్కడైనా ఆంధ్ర వచ్చినప్పుడు విజయ్ ఆంటోనీ గారు అంటే చాలు ఎవరికైనా ఒక మంచి ఒపీనియన్, ఓకే విజయ్ ఆంటోనీ గారి మూవీయా, అబ్బాయి చాలా బాగుంటాడు, మన పక్కింటి అబ్బాయిలాగా ఉంటాడు, చాలా బాగా నటిస్తాడు, అది ఇది అని చెప్పాడు. ఇప్పుడు కూడా ఎంతోమంది సినిమా ఫ్యామిలీస్లో చూస్తూ ఉంటాం, సొంత పిల్లలను లేకపోతే సొంత బ్రదర్స్నే ఇది చేయరు. ఇప్పుడు వాళ్ళ మేనల్లుడు తన గురించి ఎంత గొప్పగానో నెక్స్ట్ చాలా మూవీస్ తనకి ప్లాన్ చేసుకొని ఉన్నాడు. భిక్షగాడు డైరెక్టర్ తోటి నిన్ననే ఒక మూవీ అనౌన్స్ చేసినట్టున్నారు, శశితోటి నెక్స్ట్ మూవీ హీరోగా అజయ్. సో అలాగా విజయ్ ఆంటోనీ ఒక మంచి మనసుకి అదొక ఉదాహరణ. వాళ్ళ మేనల్ని కూడా ఒక పెద్ద స్టార్ని చేయాలి, ఒకే కాంపౌండ్లో 2 హీరోలు ఉండాలి, హెల్పింగ్గా ఉంటుంది అని అలా వస్తుంటే కూడా ఫ్లైట్లో చాలాసేపు డిస్కస్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో అలాగా అందరికీ అలాంటి మంచి మనసు ఉన్న వ్యక్తుల్ని మనం ఎప్పుడు లైఫ్లో సపోర్ట్ చేస్తే చాలామందికి లైఫ్ ఇస్తూ ఉంటాడు. ఒక్కసారి ఎస్ అన్నాడు అని అంటే అది ఎంత పెద్ద కష్టమైన విషయమైనా కాక, ఎవరన్నా వచ్చి హెల్ప్ అడిగారు అని అంటే నేను చేస్తాను అన్నాడంటే 100% చేస్తాడు. అతనికి ఎంతైనా లాస్ రాని, అసలు మనీ గురించి ఆలోచించడు. ఎస్ ఓకే డన్, యాక్టింగ్ అయినా ఎవరైనా ఏదైనా అడగని, అలాగా ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి హెల్పింగ్గా ఉంటాడు నాకు తెలిసి. ఎందుకంటే నేను 15 years నుంచి చూస్తున్నాను ఆయన్ని. సో అలాగా
అలాంటి వ్యక్తికి మీడియా కంపల్సరీగా చూస్తున్నాను, బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు వచ్చిన దగ్గర నుంచి. సో ఇలాగే మీడియా ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేసి, ఎందుకంటే ఆల్మోస్ట్ మన తెలుగు హీరోలాగే అతను కూడా గ్రో అవుతూ ఉన్నాడు, ఇంకా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మార్గన్ మూవీ జూన్ 27th వస్తుంది. ఈ నేను మూవీ మొత్తం చూసాం. ఎంత బాగుంటుందంటే యంగస్టర్స్కి, ఎస్పెషల్లీ 2K కిడ్స్, 2000 తర్వాత బార్న్ అయిన కిడ్స్ అందరికీ ఈ మూవీ చాలా చాలా బాగా నచ్చింది. ఓల్డెన్ పీపుల్కి ఎలాగని పాత మూవీ ఇలా ఉండొచ్చేమో కానీ యంగస్టర్స్కి మాత్రం అంత థ్రిల్లింగ్గా సస్పెన్స్గా ఉన్న మూవీ. అలాగే విజయ్ ఆంటనీ గారు ఎప్పుడు తీసుకున్నా కానీ ఒక కాన్సెప్ట్, నెక్స్ట్ 8 మూవీస్ కాన్సెప్ట్లో పెట్టుకొని ఉన్నాడు. ప్రతి మూవీ ఒక డిఫరెంట్గా తీసుకొని పెట్టుకొని ఉన్నాడు అనమాట. సో అన్ని మూవీస్ కూడా ప్రతి దాంట్లో ఒక యూనిక్నెస్, ఎవరు ఇంతవరకు ఏ లాంగ్వేజ్లోనూ చూపించని కాన్సెప్ట్ నేను తీసుకురావాలి అని డే అండ్ నైట్ ఆలోచిస్తూనే ఉంటాడు మూవీ గురించి. ఎప్పుడు నిద్రపోతామంటే నిద్రే రాదంటాడు, నైట్ నిద్రేవాడు. 24 hours మూవీ. మ్యూజిక్ గురించి ఆలోచిస్తాడు, ఎడిటింగ్ గురించి ఆలోచిస్తాడు, డైరెక్షన్ గురించి ఆలోచిస్తాడు, అన్నీ తను గ్రిప్లో పెట్టుకొని అందువల్లే సక్సెస్ఫుల్ హీరోగా ఇన్ని సినిమాలు, అలాగే ఆయన ప్రొడక్షన్లో సక్సెస్ఫుల్గా ఇన్ని మూవీస్ తీస్తున్నాడంటే దానికి ముఖ్య కారణం 24 hours మూవీ గురించి ఆలోచిస్తాడు, 24 hours మూవీ కోసమే కష్టపడతాడు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ విజయ్ ఆంటనీ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ కొలాబరేషన్ ఇలాగే ఇంకా ఎన్నో సినిమాలు కొనసాగాలని కోరుకుంటున్నాము. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు లియో జాన్ పాల్ గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సార్ మీరు స్పీచ్ వినే ముందు నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. మీరు చాలామంది డైరెక్టర్స్ చేసిన సినిమాల్ని ఎడిట్ చేశారు కదా, కానీ ఇప్పుడు మీరు రైటింగ్ డైరెక్షన్ చేసుకున్న సినిమాని ఎడిట్ చేయడం అనే ప్రాసెస్ ఎలా అనిపించింది? మీ మనసు ఒప్పుకుందా ఒక సీన్ కట్ చేయడానికి? రండి ఇప్పుడు చెప్పండి మాకు. చాలామంది డైరెక్టర్స్ అడుగుంటారు ఈ క్వశ్చన్. ఇక్కడ సార్, సెంటర్ ప్లీజ్. First of all, my sincere and humble respects to all the press and media here for supporting my film, our film Margan. Thanks to God, thanks to my producers Vijay Antony sir and Ram Anjaneyalu sir for supporting this film. This is a very proud moment for me. My first directorial film is releasing in 2 languages. Very happy. Please support us. About this film, Margan, what I want to say? You asked a question? Yes. Sorry. No, now you are in a director's shoes and writer's shoes also, right? Yes. Previously, you were only an editor. Yes. And you edited other Yeah. directors' film. Yeah. So now that you are editing your own film, which you have written and directed, Yeah. how was it? How was that experience? Yes, definitely very interesting journey. But that too with Vijay Antony sir. He made it very, very easy and comfortable for me because he has directed and he has edited his own films. He knows the suffering of any directors. I didn't have any suffering at all. He gave me super good 65 days to shoot this film. He supported me in every way, technically speaking. About the direction part, about the writing part, the story has been done by 2 people, one by me and one by Vishnuvardhan. He is not here. I liked the idea of this film because it is a supernatural thriller. I hope you have an idea about this with this trailer. I hope you all like the trailer. Yes. I am a greatest fan of Rajamouli sir. I am following all his films and his lifestyle too. His discipline and his search and quest for the ideas. He arrive every film, no? Very, very few people like James Cameron sir in the West or Chanu Park in the East. Rajamouli sir only in India. I am really admiring him. I heard he has done his editing and screenwriting course in Film Institute Pune. He is also very aware of the editing skills. I am a fan of him. I am fan of his Nani and Magadira, as supernatural ideas. Sorry. Yes, I wish the film should be celebrated in the theaters with the larger than life ideas like Nani or whatever. So many films, no? Arundhati, done by Koti Ramakrishna sir. Beautiful fantasy thriller. I have tried one film like that in this film. You can see this film as a thriller film in an outline, but it is a supernatural mystery thriller, which has a very interesting plot. About direction, as I said,
it is very easy for me with Vijayanis sir backing me. He gave me his direction team itself. I took some time to set my team, but he pushed me on, made me to finish this film very, very easily and in a best way, best production values. We shot it in Mumbai. We shot it in underwater sequences, very expensive, and shot in Bombay. Thank you very much, sir. Thank you, sir. Uh, and not only he supported the film as a director, as an editor, he gave. I am doing editing with the help of music. My style of editing is rhythm editing. I use music everywhere. Vijayanis, I like my work in that way. To one information, in the entire Indian film industry, I think he has the only entire post-production suit in Tamil cinema. Right from editing, I used to edit in this room and go to next room, do the background score, go to another room for dubbing. So entire in one campus, which was very, very easy for me. Thank you very much, sir. Any? నో సార్, థ్యాంక్ యూ సో మచ్. మిగతా క్వశ్చన్స్ అడగడానికి మా మీడియా ఫ్రెండ్స్ ఎలాగో I ఉన్నారు wish కాబట్టి Ajay Deeshan, I want to tell about Sure. something about my cast and crew. Sorry. Sir, Bashir Sri, sir. Wonderful dialogues. I couldn't feel it as I felt it as a Telugu trailer completely. There is one dialogue in Tamil. Devil Tana Velivar try pannu. He did it fantastic way. Devil automatically బయటకు వస్తాను, which was very nice. And entire movie, both the songs, చెప్పవమ్మా అని చెప్పలేని, very nice songs. Thank you, sir. Ajay Deeshan, I have to tell about him. There is two roles in this film. One is the ADGP sir's role. He did it in a fantastic way. He gave his best entire film. Another role, I was about to, I hadn't any idea about the another role. He suggested me Ajay. I know him as an AD. He has been with sir so many films as an assistant director. I have seen him. This film, he did his best. Be it stunt sequences, be it the song sequence, performances, the underwater sequence. I don't know how other heroes would have done. It is 20 feet deep into the water. He dedicated himself for 2 days. He had a pain for one week, I believe. Very thank you, Ajay. My actress Deepshika, and she's very dedicated. Sorry. Deepshika is very sincere and she knows both the languages, as you all know. Brigida is very sincere. She's in itself an AD, so it was easy to direct her. That's all. Thank you. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆయన బిహైండ్ ద కెమెరా పర్సన్ మనందరికీ అర్థమైంది కాబట్టి అఫ్ కోర్స్. సో కొత్త కాన్సెప్ట్లు, కొత్త ఎలిమెంట్సే కాదు, ఆయన కొత్తగా ఒళ్ళు హూనం చేసుకోవడం ఎలా అనేది కూడా విజయ్ ఆంటనీ గారినే చూసి నేర్చుకోవాలి. ప్రతి సినిమాకి ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు, కొత్తగా కనిపిస్తూ ఉంటారు. సో ఈ గెటప్ గురించి ఇప్పుడు మాకేమైనా చెప్పబోతున్నారా, రివీల్ చేయబోతున్నారా? I want to play the movie to you. Is it okay with you? మాకు ఓకే సార్, కెమెరా ఆఫ్ చేసేసి. Please, could you Yes, please watch my movie? Okay, sir. Yeah. After the show. Sure, sir. See, actually, if I am so rich in India, I will definitely be releasing all my movie for free for everyone. So, sometimes I would like to make a good thought-provoking movie or good moral-telling movie, and I would like to release it for free. But unfortunately, I'm on the way to that goal. What I've set for. So thank you so much for coming for this function. Andariki namaskaram. Now only I'm telling Andariki namaskaram. Sorry. So I am really, really excited to work in this movie with Leo John Paul. I know him for more than 5 years. No, so we started. He is a wonderful technician and leading directors in Tamil industry. First movie is from Leo John Paul only. He had from Pizza. Yeah, Pizza. Oh, he had edited a movie called Pizza in Tamil, which is a big hit in the Telugu movie. And he's a wonderful technician. And when he narrated me the story, the narration itself got me very much engaged in that thing. Thank you, Leo. You have given a wonderful movie. And while seeing the trailer, everyone got excited like me.
and even in Tamil it is trending now. I hope it will be trending in Telugu also. And I am very happy to launch my sister's son. I have one sister named Jaya. Her son is Ajay Deshan. She had assisted me in Pichakaran 2, Pichakara 2 as assistant director. And after seeing his interest and after seeing his discipline as a person, I thought definitely he'll be the right person to become an actor. His father is from Andhra. Mother is my sister. He speaks in Telugu and Tamil simultaneously. So I think he'll be a successful hero in Tamil and Telugu simultaneously. All the best, Ajay, for your debut. And Ram sir, he's my friend since 2012, right, sir? So he only produced my Telugu version of Nakili, my first movie. From that time till this moment, we have never had any smallest disagreement in anything. We really cherish each other's presence and value each other's presence in our life. And thank you, sir. And he is back-to-back supporting me in all my future movies also. This movie is supported by him, and even my next movie, Bhadragali, which may be a September release. So he had produced that movie also. Thank you so much, sir. Our collaboration should continue more and more, sir. Thank you, sir. Thank you. And my right hand, left hand, everything, Mr. Basha Shri Garu. In terms of my Telugu releases, I I don't need to worry about the translation of the dialogues because I know 1,000% that he will be taking care of my translation process. And sometimes in some places he will be enhancing also. So, and thank you so much, sir. I think this is our 10th collaboration, right? Almost. 12th. Okay. Thank you, sir. And we should continue more and more, sir. Thank you. Thank you, sir. And Deepshika, my birthday baby today. So she had really done a fantastic role with Ajay. And you would have seen the song, right? And she's already acting in a Telugu movie, right, called Kites. And after that movie and this movie, she'll become one of the leading heroine in this Telugu industry. You are speaking good Telugu also. Definitely you have got a very bright future, Deepshika. All the best. And Brigida, and people, we used to call her as Prabhi teacher. And she acted in a wonderful web series. And she acted as a teacher. Everyone likes teacher, right? Who to come? So in that series, she acted as a teacher, and we also like her as teacher. And I'm a fan of Brigida, and happy to work with you, Brigida. Thank you. And you have done a wonderful job in this movie. Altogether, the movie is really come out well. You can expect a tight gripping, suspense, intense thriller. What is one more term used? Supernatural thriller. Have you heard this term before? Yeah, it is a supernatural thriller like Nanyi or something. Yeah. So please do watch this movie in theaters on coming June 27th. And after the success of the movie, or before the pre-release event or something, I will come and meet you in person. And thank you so much for supporting me continuously. Thank you. You are my lucky charm. Thank you so much. Thank you so much. I think you are Vijay my. This is the 4th or 5th association, Yes, right? yes, Yeah, sir. thank you. Yeah. Thank you. థ్యాంక్ యూ సో మచ్ Thank you. విజయ్ ఆంటోనీ గారు. వెరీ మచ్ Thank you. లుకింగ్ ఫార్వర్డ్. Thank you. అండ్ ఒక మంచి గుడ్ హార్టెడ్ పర్సన్కి ఎప్పుడు కూడా మంచి జరగాలి అని మేము అందరం కూడా కోరుకుంటూ ఉంటాము. అందుకనే Thank you. మంచి సినిమాలు ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్ Thank you. వన్స్ అగైన్. Thank you. Thank you. సో మార్గన్ కోసం జూన్ 27th వరకు వెయిట్ చేద్దాము, ఎంజాయ్ చేద్దాం సినిమాని. బట్ బిఫోర్ దట్ క్విక్గా మన మీడియా ఫ్రెండ్స్ క్వశ్చన్స్ కూడా Yeah, yeah, తీసేసుకుందాం 100%. సార్. మైక్ వచ్చిందా? ఎస్ ప్లీజ్. చెక్ లెట్స్ బిగిన్ Q&A interaction. సో విజయ్ సార్ సార్. Sir, Yes. hi sir, myself Hema Malini here. Hi. So as I said, trailer like that was too good sir, చాలా Thank you. gripping గా ఉంది. Thank So you. first లియో గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు Mm. what is the first point you connected very much? Yes, this is my next movie. I want to show it to Because the I had been watching Leo's personality for more than 6 years. I know how sincere he is. As a technician, as a editor, if I'm going to work in a movie, finally I will be, if director says okay, I will try to convince him for 10-20% sorry, I'm blabbering. Okay, I will try to convince my director if after cutting a scene, if he's telling something else other than what I have thought about that scene,
I will leave it for his decision. But in this case, I have seen him fighting for his final result. So he will be possessing the movie than the director. He had worked with me also, and I have seen his sincerity. And um, the way he narrated the story also, he had studied VFX also. Okay. So he is a VFX student also. So editor is a very important designation in the filmmaking. Generally, people value music director first, next to the director. For me, the main important person in movie making is director, editor, cameraman, then music director comes. Okay. So it is actually in opposite way. It is hierarchy wise, it is completely in given importance in opposite direction. So as a editor and as a friend of Leo, I knew definitely he will deliver a good movie. So I believed in the story when he told me. All the Ajay. best. Thank All the you. best, Ajay. sir. Ajay. Yeah. Yes, ma'am. So, hi Ajay, and Hi, hi. as I said, welcome to Tollywood. So, what is the most difficult thing in this movie to act with Vijay Antony sir, or else మీ రోల్ పర్ఫామ్ చేయడం ఏది డిఫికల్ట్గా అనిపించింది మీకు? ఏంటి డిఫికల్ట్ అంటే లియో సార్ని వన్స్ అగైన్ పోర్ట్రేట్ చేసేది నాకు అంత డిఫికల్ట్గా ఉంటుంది ఇది. అండ్ బట్ ఇట్ వాస్ వెరీ 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 న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఐ మీన్ నేను వచ్చి ఒక 3 yearsగా బిహైండ్ ద కెమెరా ఉన్నాను విత్ పిచ్చగారు 2 సినిమాలో. అండ్ అప్పుడు ఒక జూనియర్ ఆర్టిస్ట్కి యాక్టింగ్ ఐ మీన్ చేసి షో చేసేది కొంచెం ఈజీగా ఉండింది. బట్ వెన్ యూ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఇట్స్ డిఫరెంట్ స్పేస్ ఆల్ టుగెదర్. అండ్ దీంట్లో நிறைய స్విమ్మింగ్ సీక్వెన్సెస్ ఉండింది, అండర్ వాటర్ సీక్వెన్సెస్ ఉంది. దీనికోసం వీ హ్యాడ్ గాన్ టు బాంబే. అండ్ అక్కడ ప్రెషర్ డిఫరెన్స్, కాదు భయంకరంగా పెయిన్ ఉండేది. అండ్ అది అంటే చూసేదాన్ని. బట్ ద పెయిన్ దట్ ఐ వెంట్ త్రూ డ్యూరింగ్ ద సీక్వెన్సెస్, they were nothing compared to when I saw how beautifully they turned out in the film, and I hope you also will enjoy that. But otherwise, it was a great experience to work in. Yes, Adam. Vijay sir. Hi sir. Yeah, hi, hi. This is Rani. Where are you? Where are you? Here, here. Yes, hi, hi. Yes, as everyone knows, your films are very different and very brilliant. And this time you are coming with a supernatural thriller, as you said. Yeah. So Supernatural serial killing thriller. Yeah. yes, okay. We always like the thriller films, but through Markan, any different screenplay or as a director, what is your opinion of the movie? Yeah, very commercial movie, engaging movie, and and very dense movie. And from not we don't even have extra one shot for like a lag in this movie. Very gripping. Total length of the movie will be 2 hours 7 minutes, and second half will be much more better than first half. And first half is international. In every way, you will definitely will not be disappointed by Morgan. It's a good story, good movie. And did you give any inputs to No, Ajay? nothing. As a music director, I worked in this movie. That's it. I played my part as music director. To Ajay, Yes, actually. Did you give any inputs to Ajay? What input? Music, acting input. I'm a very normal, average actor. No. So he's a better actor than me. And as a music director, I didn't have any work with Ajay. I worked only with Leo. As a senior person in the industry, I have asked him to be always humble and simple. So this is the only advice which I gave to Ajay, because everybody in this industry will be having talent. We may not know who is who. And so keep your eyes open, ears open, listen to everyone. Finally, take your decision and be humble. This is the only advice which I have given to Ajay. All the very best. విజయ్ ఆంటోనీ గారు Yes, yes, yes. పోస్టర్స్లో అండ్ కంటెంట్లో టార్టాయిస్ ఎక్కువ కనిపిస్తుంది. వాట్ ఈస్ ద కనెక్షన్? Actually, in there's a proverb called Ama Pugundu. I don't know how to explain this in Tamil. In certain places of Tamil Nadu, tortoise is considered to be the bad sign for a good event. You understand what I'm telling you? See, what can one tortoise do with you in your life? Everything, your fate is decided by your hard work and your decision. So we people are blaming time, stars, and tortoise like this. I wanted to break this. So I kept this tortoise in yesterday's event in Tamil Nadu. And in this movie, this tortoise is blessing the main character of the movie. Am I revealing the story? Actually, in this movie, it is giving positivity.
So you will, once you see the movie, you will understand what it is doing. విజయ్ గారు. Yes, విజయ్ sir. ఆంటనీ గారు. Yes, sir. కోవిడ్ తర్వాత చాలా ఇండస్ట్రీలో చాలా చేంజెస్ వచ్చినాయి. Yes, sir. లైక్ థియేటర్స్కి వచ్చే ఆడియన్స్ తగ్గుతున్నారు అండ్ డిజిటల్ కూడా ఫస్ట్లో ఉన్నంత రోజీగా ఇప్పుడు లేదు. Yes, డిజిటల్ మార్కెట్స్ ఆల్మోస్ట్, శాటిలైట్ అయితే ఆల్మోస్ట్ జీరో ఎక్కడైతే, మరి మీకు ఎలా ఉందో తెలీదు. బట్ మీ ఫిల్మోగ్రఫీ చూస్తే 2023లో అరౌండ్ 4 ఫిలిమ్స్, Yes, sir. 2024లో 3 ఫిలిమ్స్, ఇప్పుడు 2025లో అరౌండ్ 5 ఫిలిమ్స్ ఉంది. Now I am producing 8 films, sir. అది సో వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? అంటే మిగతా వాళ్ళకి కుదరంది, మీకు కుదిరేది ఏం జరుగుతుంది? I'm believing in my content, sir. People are now watching the movie and buying the movie, sir. They didn't stop buying the movie. Before they used to buy movie for goodwill of a director or goodwill of a producer. It used to happen like that before. They used to buy the movie for the goodwill of some reason. Nowadays they want us to show the completed movie, and if they like the movie, they will buy it. If they don't like the movie, whomever may be the star, who may be the producer, they will not buy the movie. So now the scenario is completely turned towards content. So I am I'm having 1000% confidence in my content which I am producing, and I'm with that confidence I am producing movies. I don't think I'll end up in loss, sir. So, ఈ మధ్యన 2-3 తమిళ్ సినిమాల డబ్బింగ్ తెలుగులో జరిగినప్పుడు పీపుల్ ఆర్ బాదర్డ్ అబౌట్ యూజింగ్ ద తమిళ్ నేమ్స్ ఇన్ తమిళ్ టైటిల్స్ ఇన్ తెలుగు. Okay, sir. ఇప్పుడు Which you are doing title? this. Previously some films Okay. it has become a controversy here as well. But you are also using a Tamil title actually. This is not a Tamil title, sir. This is an international title. Okay. This is international. So that is not a Telugu Tamil word? This is a new title for even for Tamil people. So this is a common title. Yeah. This is a very common title. So in Hindi it is Morgan. It is not a Tamil name. In Tamil also it is Morgan. And am I correct, Leo? Morgan, yeah. Who travels through air is called Morgan. Okay, thank you. Yeah, we are giving a new name, meaning for this name, sir. విజయ్ గారు. Yes, sir. Initially we called it as Gagana Morgan. Now we wanted to make it international, so we have taken the Gagana out from this title. Yes, sir. మీరే మ్యూజిక్ ఇవ్వడానికి ఏంటి సార్ రీజన్? I am doing music for this movie, sir. అదే Yes. Why are you doing? Are you asking that? No. చాలా గ్యాప్ తర్వాత Oh, తీస్తున్నారు. yes, I was so busy in acting, sir. He told me, right? Last year I acted in 4 movies, and before that I was acting and directing and editing a movie, Bichagara 2. And before that I acted in other outside productions. So I didn't want to take up that responsibility of doing music when I worked with the other directors in outside companies, because I wanted to focus fully in acting. So with all these reasons, I didn't focus in music composition. I felt my mistake now. And hereafter in all my movies I'll be scoring music for that, sir. మొన్న పహల్గామ్ ఇష్యూలో ఒక చిన్న ఏదో ట్వీట్ చేశారు, అది డిలీట్ చేశారు. అది కొద్దిగా ఇష్యూ ఏదో అయినట్టు. నేను సార్ అసలు delete Nothing, sir. Nothing's happened, sir. I wanted public to be calm and peaceful in both the countries. So I mentioned something related to my thought that is misinterpreted and conceived in a wrong way. That's it. No, nothing to worry, sir. People understood what I told. ఓకే, బ్రిగేడ్. పెద్ద కాపు తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నారు కదా? అవును. సో ఎలా ఉంది ఏంటి? అంటే గ్యాప్ ఇచ్చారు ఇన్ తెలుగుకి మరి? లేదు అలా కాదు, నేను ఇక్కడే ఉన్నాను. ఎవరైనా మంచి రోల్ ఇస్తే నేను చేస్తాను ఖచ్చితంగా. కానీ సో చేయలేదు యా. కదా? అంటే ఇంతవరకు మంచి రోల్ రాలేదా మీకు? లేదు అలా కాదు, వస్తుంది కానీ తమిళ్లో కొంచెం పెద్ద కప్పు తర్వాత అక్కడ బిజీ అయ్యాను, కానీ అది ఫార్చునేట్గా బిజీ అయ్యాను. సో ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను. ఇక్కడ ఎవరైనా మంచి స్టోరీతో వస్తే ఆర్ మన దగ్గర ఏం లేదు. ఐ విల్ ఆల్వేస్ థింక్ లైక్ ద సినిమా అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్సర్టన్, లైక్ వాట్ వీఆర్ గోనా డూ నెక్స్ట్ అది మన చేతులు లేదు కదా. సో ఎవరైనా డైరెక్టర్ చూసి నన్ను ఏదైనా రోల్కి నచ్చుతుంది, ఈ పిల్ల నచ్చుతుంది అని ఎవరికైనా అనిపిస్తే పిలుస్తారు, చేస్తాను. అంటే ఇప్పుడు పెద్ద కాపు 2 అప్పుడు అనౌన్స్ చేశారు, బట్ ఉందా లేదా అది అసలు? ఏంటి పెద్ద కాపు 2 అని చెప్పారు కదా? అది గురించి నాకు తెలియట్లేదే. లియో సార్. రామాంజనేయులు గారు ప్రొడ్యూసర్. Sir, one question. Yeah. Super Ricky. Thank you, sir. Thank you. New to the Indian screen, I think. Yo, thank you, Point thank you. and other things. So, this is you got any inspiration or you created your own? It is a own thought. The core thought of the idea of Morgan is done by Vishnu, another one story writer with this film. The idea of Morgan
we both did the story and screenplay part, and then I directed it. And Vijay sir said that there is a social message also. Yes, do there you- is a message. It will be commercially good as well as emotionally in depth. Good, sir. All the best. It's impressing. Thank you, sir. రామాంజనేయులు గారు, సో 27th కన్నప్ప కూడా ఉంది, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అది, ప్లస్ మల్టీ స్టారర్ మూవీ అది. సో దానికి పోటీగా వస్తుంది. సో తెలుగులో థియేటర్స్ ఉంటాయి అనుకుంటున్నారా? ఎట్లా చూస్తున్నారు 27th? లేదు, మన అన్ని పెద్ద బ్యానర్ ద్వారానే మైత్రి మూవీస్ 2 ఏరియాలు రిలీజ్ చేస్తుంది. ఇంకా డైరెక్ట్గా ఆల్రెడీ వి కమిటెడ్. ఎందుకంటే హీరో గారి కంటిన్యూటీ మూవీస్ ఉన్నాయి కాబట్టి కంటిన్యూటీ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నారు. సో అది ఫిక్స్డ్ ఆల్రెడీ. ఎందుకంటే తమిళ్ తెలుగు ఒకేసారి డేట్ వేయటం కదా సైమల్టేనియస్గా, మళ్ళీ అక్కడ రిలీజ్ చేసి ఇక్కడ లేట్గా రిలీజ్ చేస్తే ఆ డిస్కషన్ చేసాం ఆల్రెడీ. సో థియేటర్స్ ఎనఫ్ థియేటర్స్ ఆల్రెడీ బ్లాక్డ్. అచ్చా, ఓకే. విజయ్ ఆంటోనీ గారు నమస్తే. టాలీవుడ్కి మీరేమో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు, మీ అల్లుడిని విలన్గా తీసుకొస్తున్నారు. నెక్స్ట్ మూవీలో కూడా విలన్ అంటున్నారు. No, next movie is Pakka commercial hero like Bichegadu. Bichegadu director only is directing his next movie. Okay. It will be a Pakka emotional, sentimental, wonderful movie. Okay. So this is how I launched. Now, if I am going to appear pleasant in my first movie, you will not accept me. Is it right? Yes. So that's why I'm asking him to be a villain in this movie. ఓకే, ఎలా యాక్ట్ చేశాడు ఏంటి? మీ అల్లుడు గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? Sorry? ఈ సినిమాలో ఎలా యాక్ట్ చేశాడు ఏంటి? Yeah, wonderful. He had done a decent job. Yeah. Okay. Yeah, wonderful. Wish you all the best. Yeah, thank you. Mr. Leo John Paul. Yeah, hi. So, being an editor, have you thought that you revealed too much in the trailer, too much content about it? Because for the thrillers, the anticipation is the main key for the film. Yes, it's a nice question. Whatever you're seeing in the trailer is not even half of the idea of the story. We have more layers and more concepts, which we haven't revealed anything in this. So definitely you won't get disappointed on the part. No, not about the disappointment, but so this might not be the first cut that you wanted to release in terms of the trailer promotion. So what went through them behind the scenes, like what behind you and Vijay Antony before cutting the trailer and revealing these things? Regarding how we arrived this trailer, எப்படி இந்த trailer the trailer went to 3 or 4 versions. Initially I did 1 to 1.5 minutes trailer, and then it expanded. We need more interesting points to add in the trailer, and sir gave me few inputs that was very interesting. So we added, so we developed it at this stage. I'm sure it is interesting, right? We haven't much revealed about anything in this trailer. దీప్సిక. సో హ్యాపీ బర్త్డే ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. I've seen you a lot of ads in Tamil థ్యాంక్ యూ and సో films మచ్. too. What made you choose Margan? And Telugu films lo ide debut kada, అదే తెలుగులో. అవును. Yeah. సో straight Telugu films, when will you do? Yeah, definitely I'm doing, Kites, as I said. Kites ఇప్పుడు కంప్లీట్ అయింది, అది పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. అండ్ ఐమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ అబౌట్ మార్గన్ ఫిలిం. వన్ థింగ్ ఐ మిస్డ్, యూ హ్యావ్ ఆల్ సీన్ ద ట్రైలర్. అది ట్రైలర్ చూసాక ఒక గ్రిప్పింగ్గా అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్, యంగ్స్టర్స్ అందరికీ. అది రొమాన్స్ ఉంది, రొమాన్స్ కొంచెం తక్కువ ఉంది, డాన్స్ ఉంది, అండ్ మంచి స్టోరీ ఉంది, అండ్ సోషల్ మెసేజ్ ఉంది, అన్నీ ఉంది. సో అందరూ చూడొచ్చు ఫిలిం కూడా. డెఫినెట్లీ యూ ఆల్ లవ్ ద ఫిలిం. I don't think my birthday will get any more better than this. So thank you so much, everyone. Thank you. Thank you. Vijay sir. Thank you.